హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో ముచ్చట్లు. సో, వితౌట్ ఎ ఫర్దర్ ఎడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఎవరైతే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఎవరైతే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసి కన్సిస్టెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయలేక, లేదంటే కొన్ని డిఫికల్టీస్ రావడం వల్ల గివ్ అప్ ఇచ్చారో వాళ్ళందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం పర్ఫెక్షన్ కోసం చూడొద్దు. పర్ఫెక్షన్ కోసం చూసామంటే మన కన్సిస్టెన్సీ పోతది. కన్సిస్టెన్సీ పోయిందంటే మనకి యూట్యూబ్ నుంచి అయినా వ్యూస్ గానీ, లేదంటే ఆ రీచ్ గానీ రాదనమాట. సో, ఇక్కడ కీ ఏంటంటే కన్సిస్టెంట్. మనం ఎంత కన్సిస్టెంట్‌గా వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తామో, అంత కన్సిస్టెంట్‌గా మనకి రీచ్ అనేది వస్తది. సో, మనం పర్ఫెక్షన్ కోసం చూసే కొద్దీ ఏమవుతదంటే డిలే అవుతూ ఉంటదనమాట. కొన్ని సార్లు ఏమవుతదంటే ఇలాంటి గ్యాప్స్ ఇవ్వడం వల్ల అలా నెమ్మదిగా మన మైండ్‌లోంచి పోతదనమాట. సో, అలా చేయకుండా మీరేం చేస్తారంటే పర్ఫెక్షన్ కోసం చూడకుండా వాటెవర్ ద ఎక్విప్‌మెంట్ యూ హావ్ జస్ట్ గివ్ ఎ ట్రై. మీరు ట్రై ఇవ్వండి. అలా వీడియోస్ చేయండి, నేర్చుకోండి. దాన్ని మళ్ళీ కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోండి. నెమ్మదిగా ఎక్స్‌పోనెన్షియల్‌గా మనం ఎదగడానికి ట్రై చేయాలి కానీ, ఒకేసారి మనం పర్ఫెక్ట్ అయిపోయి సబ్జెక్ట్‌లో దాని తర్వాత మనం యూ నో వీడియోస్ షూట్ చేద్దాం. దాని తర్వాతే మనం వీడియోస్‌ని అప్‌లోడ్ చేద్దాం. మన గురించి ఎవరో ఒకళ్ళు నవ్వుతారు. లేదంటే మనకెవరన్నా పేరు పెడతారు. ఇలా చేసావేంట్రా, అలా చేసావేంట్రా అంటారు. సో, వీళ్ళందరి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే ఇంకెప్పటికి మీరు వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయలేరు. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే నా మైక్ కొంచెం ప్రాబ్లమ్ అయింది. సో, నేను ఈ వీడియోని నా వాయిస్ ఓవర్‌తో మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో, అలా మనం గివ్ అప్ ఇవ్వకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంతమందికి మన వీడియోస్ నచ్చితే, కొంతమందికి నచ్చవు. సో, అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ముందుగా చెప్పినట్లు మనం ముందుకు వెళ్ళలేం. సో, కీప్ గోయింగ్, కీప్ రాకింగ్.